హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లికేషన్ చేసుకోగలిగే జూనియర్ సెక్రటరీ ఉద్యోగులకు సంబంధించి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. మీరు జాబ్లో చేరగానే మీకు 35,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. దీనికి బోత్ ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీ ఏజ్ లిమిట్ ఎంత, సాలరీ డీటెయిల్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏముండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక చిన్న లైక్ అనేది చేయండి. ఫ్రెండ్స్, మీకు యూజ్ అయ్యే జాబ్స్ గురించి చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ అనేది నాకు తప్పకుండా కావాలండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది సిఎస్ఆర్ అనే సంస్థ నుంచి మరొక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. ఈ సంవత్సరంలో మనకి సిఎస్ఆర్ అనే సంస్థ నుంచి చాలా నోటిఫికేషన్లు వచ్చాయి, మీకు కూడా తెలిసిందే. ఫ్రెండ్స్, మళ్ళీ మనకి ఈ యొక్క సంస్థ నుంచి నోటిఫికేషన్ అయితే రీసెంట్గానే అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఇది మనకి సిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రీసెర్చ్ టెక్నాలజీ నుంచి అధికారికంగా మనకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది March 1, 2025 నుండి మనకి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిందండి. అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి March 28, 2025 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ పెట్టుకున్నాక నెక్స్ట్ మీరు హార్డ్ కాపీ వస్తుంది కదా, ఆ యొక్క హార్డ్ కాపీని మీరు April 11 వరకు మీరు ఆఫ్లైన్లో వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వేకెన్సీ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి కదా, ఇవి జనరల్ పోస్టులు. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్, స్టోర్ అండ్ పర్చేస్కి సంబంధించి వేకెన్సీ అయితే కేటాయించారండి. మనకి జనరల్ వాళ్ళకి సంబంధించి వేకెన్సీ ఇచ్చారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఈ జాబ్స్ సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి మీకు ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలని చూసుకుంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. మీకు మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలండి. మ్యాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్ వరకు అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే కనుక మీకు ఎంత సాలరీ వస్తుందని చూసుకుంటే లెవెల్ 2 ప్రకారం మీకు 19,900 రూపీస్ వరకు బేసిక్ పేనే ఉంటుంది. అలాగే అన్ని రకాల గవర్నమెంట్ అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా 35,000కి పైగా సాలరీ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 12th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇంటర్మీడియట్ కానీ ఐటీ కానీ డిప్లొమా కానీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే మీకు ఈ యొక్క క్వాలిఫికేషన్తో పాటు మీకు కంప్యూటర్కి సంబంధించి టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలని చెప్తున్నారు. అంటే మీకు ఇంగ్లీష్లో అయితే 35 వర్డ్స్ మినిట్, హిందీలో అయితే 30 వర్డ్స్ మినిట్ టైపింగ్ సంబంధించిన స్పీడ్ అయితే కలిగి ఉండాలని చెప్తున్నారు. కలిగి ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మీకు ముందుగా రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. దాని తర్వాత మీకు టైపింగ్ సంబంధించిన టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారని ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, మీకు ఏజ్ లిమిట్తో పాటుగా మీకు ఏజ్ లిస్టన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. అంటే SC ST వారికి 5 ఇయర్స్ ఏజ్ లిస్ట్ ఇచ్చారు కాబట్టి వారు 33 ఇయర్స్ వరకు అప్లికేషన్ తీసుకోవచ్చు. అలాగే ఓబీసీ క్యాండిడేట్ వారికి 3 ఇయర్స్ ఏజ్ లిస్ట్ ఇచ్చారు కాబట్టి వారు 31 ఇయర్స్ వరకు అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, యొక్క జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్, అకౌంట్ అండ్ ఫైనాన్స్, స్టోర్ అండ్ పర్చేస్ అనే యొక్క జాబ్స్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని చూసుకుంటే కనుక మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి చూడండి. ఫ్రెండ్స్, మీకు ముందుగా రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఆ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి. మీకు పేపర్ 1, పేపర్ 2 అనేది ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి మీకు ఓన్లీ క్వాలిఫైడ్ నేచర్లో ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, పేపర్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి పేపర్ 2కి సంబంధించి ఉంటుందంట. ఫ్రెండ్స్, ఇక్కడ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ అనేది OMR బేస్లో లేదా CBT విధానంలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. క్వశ్చన్స్ అనేవి మల్టిపుల్ చాయిస్ విధానంలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, 12th స్టాండర్డ్లో మీకు పేపర్ అయితే వస్తుందని చెప్తున్నారు. అలాగే 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours 30 minutes పాటు టైం ఇస్తున్నారు. ఫ్రెండ్స్, పేపర్ను వచ్చేసి మీకు 90 minutes పాటు అయితే ఉంటుందండి. దీంట్లో మెంటల్ అబిలిటీ టెస్ట్ నుంచి అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ సంబంధించి ఉంటుంది. అలాగే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, దీంట్లో మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ప్రాబ్లమ్, సాల్వింగ్ సిచ్యువేషన్ జడ్జిమెంట్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయండి. మీరు యొక్క టాపిక్ని ప్రిపేర్ అయితే చాలు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు పేపర్ 2 అనేది ఉంటుందండి. ఇది 1 hour పాటు టైం అనేది ఇస్తున్నారు. ఇందులో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. దీంట్లో భాగంగా ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. పేపర్ 2లో నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్తున్నారు. మీరు కూడా చూడొచ్చు, ఇక్కడ క్లియర్ ఇచ్చారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా క్లియర్గా ఇచ్చారనండి చూడండి ఇక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడు అప్లికేషన్ ఫీ డీటెయిల్ చూసుకుంటే కనుక SC ST PW క్యాండిడేట్ సంబంధించి
అలాగే ఆల్ ఉమెన్స్ క్యాండిడేట్ సంబంధించి వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. వారు ఫ్రీగానే అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగతా వారు మాత్రం అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అండ్ ఎక్స్ సర్వీస్ వారికి ₹500 అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ అప్లికేషన్ అది ఎలా చేసుకోవాలంటే ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు చూడండి. ఇక్కడ కనిపిస్తున్న లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో కామెంట్ బాక్స్‌లో అయితే ఇస్తానండి. మీరు అక్కడ నుంచి లింక్ ఓపెన్ చేసి మీకు డైరెక్ట్‌గా అప్లికేషన్ సంబంధించిన సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీరు ముందుగా అప్లికేషన్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అందులో మీరు ఈమెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఆ తర్వాత మీకు రిజిస్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీ రీసెంట్ కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది జేపీజీ ఫార్మాట్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మాట్‌లో అప్లోడ్ చేయండి. ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ అది ఆన్‌లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ హార్డ్ కాపీస్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకొని మీ యొక్క మిగతా ఆల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క అడ్రస్‌కి మీరు పంపిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఆ యొక్క అడ్రస్ ఏంటా అని చూసుకుంటే ద డైరెక్టర్ సిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రీసెర్చ్ టెక్నాలజీ, పోస్ట్ బాక్స్ నంబర్ 6, పాలమూరు డిస్ట్రిక్ట్, గంగారా, హెచ్‌పి 176061 అనే యొక్క అడ్రస్‌కి మీరు అప్లికేషన్ అది వాళ్ళకు మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీరు అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటా అని చూసుకుంటే ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ కూడా మీరు తప్పకుండా అప్లికేషన్ ఫామ్‌తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారండి. మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా, మనకి ఇది సిఎస్ఆర్ అనే సంస్థలో భాగంగా మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రీసెర్చ్ టెక్నాలజీ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఇంకా ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.